మనలో చాలామందికి ఉప్మా అంటే నచ్చదు. కానీ ఉప్మాలో వెజిటేబుల్స్ అన్నీ వేసి మనం చెడగొడతా ఉంటాం. జస్ట్ ఉప్మాలో తిని ట్రై చేయండి. జస్ట్ సింపుల్‌గా ఉప్మా చేసుకోండి. ఎలా అనుకుంటున్నారు, మన ఛానల్‌లో ఫుల్ వీడియో ఉంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌తో చాలా సింపుల్‌గా చేసుకునే ఉప్మా బ్యాచిలర్స్‌కి గానీ, ఇంట్లో సింపుల్‌గా తినాలి అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. ప్లీజ్ చూసి మీరు కూడా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్‌ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. మెయిన్‌గా ఉప్మా తినడానికి రీజన్స్ ఏంటో కూడా మన పెద్ద వీడియోలో ఉంది, చూడండి కావాలంటే. ఉప్మా అంటే ఎవరికీ నచ్చదు, కానీ సరిగ్గా జస్ట్ సింపుల్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. గోధుమ రవ్వ ఉప్మా అంటే చాలా హెల్దీ. రైస్కి బదులు ఈ ఉప్మా తినండి. షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్, అంటే పెద్దవాళ్ళకి. జస్ట్ కర్రీస్ ఇలా ఉప్మాలో వేసుకుని ట్రై చేయండి.